మూడో కేసు. 3 కేసులు వస్తే ఏం చేస్తారో తెలుసా? రౌడీ షీట్ ఓపెన్ చేస్తారు. మీ నాన్న ఎంత మంచోడ్రా, నువ్వేంట్రా ఇట్లా తయారయ్యావు? ఈ స్మగ్లింగ్ ఇవన్నీ మానేసి బుద్ధిగా బతుకు, లేదంటే రౌడీ షీట్ ఓపెన్ చేస్తా. ఏంటి చైనా వద్దా? రౌడీ షీట్ ఓపెన్ చేసేయండి. ఎరా రౌడీ అవుతావా? ఆల్రెడీ అలాగే పెరిగా, అలాంటి వాళ్ళతో తిరిగా. రేయ్ పళ్ళు రాల్తాయి. కానిస్టేబుల్ ఉద్యోగం ఇప్పిస్తా, బుద్ధిగా పని చేసుకో. సార్ మా అయితే కానిస్టేబుల్కి 20,000 శాలరీ ఇస్తారు సార్. ఏం సరిపోతే సార్? అమ్మ నాన్న పెళ్ళం పిల్లలు చదువులు స్కూల్ ఫీజులు కట్టాలంటే బయట తప్పులు చేయాల్సిందే కదా. పోనీ మీరే చెప్పండి, ప్రతి స్టేషన్కి వెహికల్స్ కోసం గవర్నమెంట్ ఇచ్చే పెట్రోల్ వారం కూడా రాదు. అప్పుడు మీరు ఏం చేస్తారు? జనాల్ని బాధేస్తారు. ఇంక నెలంతా మీరు తినే బిర్యానీలకి టీలకి జనాల్ని వాడాలా లేదా? సార్ తప్పు చేసే పరిస్థితి మీ డిపార్ట్మెంట్లో ఉంది సార్. నేను ఇక్కడ ఉండి చిన్న చిన్న తప్పులు చేసుకునే బదులు బయటికి వెళ్ళి పెద్దవే వేసుకుంటా. ఏం చేస్తావురా? ఏం చేస్తాను తెలియదు సార్, కానీ పెద్దవే వేస్తా. మీ నానంటే చాలా ఇష్టంరా, అందుకే బతికిపోతున్నావు కొడక. సార్ మా నాన్న మీద ఉన్న మీ రెస్పెక్ట్కి చేతులు దండం పెడుతున్నా. ఇప్పుడు మీరు నాకు ఫేవర్ చేయాలనుకుంటే రౌడీ షీట్ ఓపెన్ చేయండి. దానివల్ల నాకు కొంచెం మార్కెట్లో సీన్ వస్తుంది. ఏమయ్యా బోడీ? రేయ్ చెప్పాల్సింది చెప్పా, తర్వాత నీ కర్మ. రేయ్ ఆ ఫోటోలు తీయండిరా, ఫోటోలు తీ. సార్ జీవితాన్ని కష్టపడింది దీనికోసమే. నా కెరీర్ ఇప్పుడిప్పుడు స్టార్ట్ అవుతుంది. ప్లీజ్ గివ్ మీ హగ్. సార్ నేను చాలా జెన్యూన్ గా అడుగుతున్నాను, ప్లీజ్ గివ్ మీ హగ్. గెట్ లాస్ట్. రేయ్ ఇంటి తీసుకెళ్ళు. ఎలా సార్? మళ్ళీ కనపడ్డప్పుడు మారానని చెప్పు. సైకిల్ బోని పద. ఆ పిల్లని చూసి అందరూ వాడి గర్ల్ ఫ్రెండ్ అనుకుంటారు, కానీ కాదు, వాడి క్లోజ్ ఫ్రెండ్. పేరు యానీ. ఇప్పుడే వదిలేరా? అవును. ఏంటి కోపం వచ్చిందా? ఎరా ఏమన్నారు పోలీసులు? ఏమంటారు? తప్పు అయిపోయింది, ఇంకెప్పుడు అరెస్ట్ చేయమని చెప్పి డిపార్ట్మెంట్ మొత్తం సంతకం పెట్టి స్టాంప్ వేసి ఇంత పెద్ద సోల్ లెటర్ రాశారు తెలుసా? నిజంగానా? ఏది చూపి. చూపించవే. ఏంటా ఇంత చిన్నగుంది? అది జిరాక్స్ అన్నమా, అంతే ఉంటది. ఓహో ఒరే నువ్వు బాగుండాలిరా, బాగా సంపాదించాలి. ఆ సంపాదనతో మన వాళ్ళందరికీ పంచాలి, అంతేరా. నెక్స్ట్ సండే నువ్వు పనిచేస్తున్నావు ఫిక్స్, అంతే. అవునా? సూపర్ రా, సూపర్. చేస్తూ మాట్లాడేవా? చేసుకో మిలింగే. గోవాలో చాలా గ్యాంగ్లు ఇల్లీగల్ బిజినెస్లు ఉన్నాయి. ఇండియన్స్ మాత్రమే కాదు, బ్రిటిష్, ఫ్రెంచ్, ఇటాలియన్, ఇస్రాయలీస్ అండ్ రష్యన్ మాఫియా కూడా ఉంది. కాయా అండ్ శాంసంగ్. వీళ్ళిద్దరూ అన్నా తమ్ముళ్ళు. అంజనా వాగటోర్ చపోరా కోస్ట్ లైన్ నుంచి ఆపరేట్ చేస్తూ ఉంటారు. 2 ఏళ్ల నుంచి ప్లాన్ చేస్తున్న మాల్. దిస్ ఇస్ మై డ్రీమ్ రా. నా లైఫ్ మొత్తం ఇన్వెస్ట్ చేస్తున్నా దీని మీద. అది వచ్చినప్పుడు మాత్రం నువ్వు నాకు కోఆపరేట్ చేయి. నీకు ఏది కావాలంటే అది ఇస్తా. మాల్ వచ్చేసరికి ఇక్కడ గ్రౌండ్ మొత్తం క్లియర్ గా ఉండాలి. మనకు ఎనిమీస్ అంటూ ఎవ్వడు ఉండకూడదు. ఎస్పెషల్లీ దాట్ రాడ్రిగేస్. Hey, Nicole. Hey, Mike, Nicole.
చూపిస్తే నేను ఇంకోటి చూపిస్తా. नाम क्या है तेरा? तेरा नाम क्या है? क्या करता है? तू क्या करता है? నేను డబ్బు కోసం ఏదైనా చేస్తా. నేను కూడా. పని కావాలా? ఇస్తావా? డెలివరీకి 10 ఇస్తా. 10%. చల్, కార్ ఎక్కు. నేను బైక్ మీద వస్తా. వీడి పేరే రోడ్రిగస్. టీనేజ్లో ఉన్న ఇలాంటి కుర్రాళ్ళని పికప్ చేసి దందా రన్ చేయటం వీడికి అలవాటు. కాలంగోట్, బాగా, అర్పోరా ఏరియాలో వీడు కంట్రోల్లో ఉంటాయి. వాళ్ళ ఏరియాకి వెళ్ళి మాల్ అమ్మాడని మన కుర్రోడ్ని అక్కడ కట్టేశారు. వెళ్ళి వాడిని పట్టుకోరా. వాడి పేరేంటి? చైకో. చిక్కో. ఆడేనా చిక్కో? ఆడే అయ్యి ఉంటాడు. సరే సరే, ఐటూర్ మార్చు. ఎన్నాళ్ళకు దొరికేవరా చిక్కో? మా ఏరియాలోనే మాలంతో దొంగనాయాలా? ఆగు వాస్కో, ఆగు వాస్కో. నీకెన్నిసార్లు చెప్పాలని చుట్టుపక్కల రావద్దని? అరే యార్ కోई बोलो ना उसको. हमारा एरिया है साला. अरे గన్నే ఏదో ఇవ్వండి. ఈ నా గురించి చెప్పేసి నీ అమ్మ మొగుణ్ణి తేరా బాప్. సూపర్ రా, అదరగొట్టు. నామ్ క్యా రే మామా? వాస్కో డి గామా. Welcome to our new gang member. This is our gang and he's Marco. Hey. Santa, our engineer. Rosario, our PRO. And boys, finally we have a girl in our gang. Annie De Cruz. Hey. Fully organic and eco-friendly. అది ఎకో ఫ్రెండ్లీ కాదన్నా, నార్త్ కొరియన్ మిసైల్ అది. I like her. అయినా సరే నిన్నేం చేయనియను. ఇలా ఏం చెయ్యనీయమనే వాళ్ళనే ఏదో ఒకటి చేయాలనిపిస్తుంది. 50 కిలో కమాలే. సౌత్ గోవా డెలివరీ కన్నా. బైక్ మీద వెళ్ళొద్దు, చెక్ పోస్ట్ దగ్గర టైట్ ఉంది. అది నేను చూసుకుంటలే, అయిపోద్ది. 50 కిలో మాల్ని చేతిలో పెడుతున్నా. ఏదైనా తేడా వస్తే చంపేస్తా. నేను తేడా చేసే రకం కాదు. ఎందుకు నిన్ను నమ్మాలి? నువ్వు ఆల్రెడీ నన్ను నమ్మేసావన్నా, అందుకే నా చేతిలో ఇంత పెద్ద మాల్ పెట్టావు. అయినా 50 కేజీలు 100 కేజీలు కాదు, ఏదైనా పెద్ద ఉంటే చూడు. నా చాలా డబ్బు కావాలి. దేనికి? మేరీ ఫౌండేషన్.
అదెక్కడుంది? ఇంకా పెట్టలే. నేను డబ్బులు ఇస్తే దాంతో రిజిస్టర్ చేద్దాం అనుకుంటున్నా. మేరీ ఎవరో తెలుసా? మా నాన్నమ్మ. నేను మా నాన్నమ్మ బోల్డ్ అని ఇల్లు కడదాం అనుకుంటున్నాం. మజా ఆ రహా హే ఔ యు ఫ్రీక్ మీ యా హాయ్ హలో హే జాన్ ఓకే బై ఐ నీడ్ టు గో మై ఫ్యాన్స్ ఆర్ వెయిటింగ్ యు నో నీకు ఫ్యాన్స్ ఒకటి. Excuse me, Mr. John, do you even realize your wife is a celebrity? ఇప్పటికి ఫేస్బుక్ పేజ్ ఓపెన్ చేస్తే పెళ్లి చేసుకొని ఎంతమంది అడుగుతున్నారు తెలుసా నన్ను? చేసుకోమని చెప్పి ఎదవాలి సంకనాకపోతారు. అది సరే, నీ ప్రోగ్రామ్ ఎప్పుడైపోతుందో చెప్పు, వచ్చి పికప్ చేసుకుంటాను. ఇంకో 3 hours మేబీ. 3 hours చూస్తారా? బాగా తక్కువ కదా ఆయన. సర్లే, ప్రోగ్రామ్ త్వరగా గానీ మళ్ళీ సౌత్ గోవా వెళ్ళాలి, అది నీతో. మన జాన్ గారి ఫ్యామిలీ సౌత్ గోవా అంట. మోనికా కమ్ డార్లింగ్.